హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. అది కూడా విరిగిపోయిన పాలతో. మనలో చాలామంది పాలు విరిగిపోతే పారిస్తూ ఉంటారు, లేదా కొంతమంది అయితే పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నేను ఒక మంచి స్వీట్ షాప్ స్టైలు కలాకండ్ రెసిపీని ఈ విరిగిపోయిన పాలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను మధ్యాహ్నము 2కి అలా పాలు కాచానండి. ఈవినింగ్కి పెరుగు తోడు వేద్దామనేసి. సో ఆ టైంలో పాలన్నిటివి విరిగిపోయాయి అనమాట. సో పాలు విరిగేటప్పుడు కొద్దిగా సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ రావడంతో నాకు డౌట్ వచ్చింది అనమాట, పాలు విరిగిపోతున్నాయి అనేసి. సో అందుకనేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అనేసి వీడియో అనేది షూట్ చేశాను. సో పాలు విరుగుతున్నాయి కదా, ఈ టైంలో నేను వచ్చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పూర్తిగా పాలన్నీ విరిగిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉన్నాను. సో ఇలా కలుపుకున్నామంటే మొత్తం పాలను వేసి విరిగిపోతాయి అన్నమాట, మనకి క్రంబుల్స్ తయారైపోతాయి. దీంతో మనం పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని వంపేసుకోవాలి. దీనివల్ల పన్నీర్ సపరేట్ అవుతుంది అండ్ వాటర్ కిందికి వస్తాయి అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 సార్లు నార్మల్ ట్యాప్ వాటర్ వేసుకొని నేను కడుక్కుంటున్నాను. ఇలా కడగడం వల్ల పన్నీర్ నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది కదా, పాలు విరిగిపోయినప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ కాటన్ క్లాత్ని గట్టిగా ట్విస్ట్ చేశాను. ఇందులో ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే కనుక అది కూడా వెళ్ళిపోతుంది అనేసి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అలాగే ఉంచుదామండి ఈ బౌల్లోనే. దీనివల్ల దీనిలో ఉండే వాటర్ అంతా పక్కకు పోతుంది. సో ఎలాగో ఇంట్లో లక్కీగా ఇంకో పాల ప్యాకెట్ అనేది ఉన్నది, 1/2 లీటర్ పాలు. సో స్టవ్ని మీద ఒక ప్యాన్ని ఉంచి కడిగేసుకొని తర్వాత నేను ఈ పాలను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో ఇలా కడిగి మనం ప్యాన్ని తీసుకోవడం వల్ల మనం ఇలా పాలు కాచేటప్పుడు పాలు అనేటివి గిన్నెకి అంటుకోకుండా ఉంటాయన్నమాట. సో గిన్నెలో అయినా ఒకసారి కడిగి తీసుకోండి, లేదంటే ఈ ప్యాన్ అయినా కూడా ఒకసారి కడిగి తీసుకోండి. తర్వాత పాలను పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్నాను. తర్వాత లో ఫ్లేమ్లను ఉంచుకొని ఈ పాలన్నీ దగ్గరగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ పాలు అనేటివి దగ్గరగా తయారయ్యేలోపు ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా పన్నీర్ని అంతా ప్లేట్లోకి తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. మీరు పప్పుది మెదిపేది ఉంటుంది కదండి, పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతోనే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చేతితో చేస్తున్నాను. ఈ విధంగా అరచేయి ఉంటుంది కదండి, ఈ పార్ట్తో ఈ విధంగా అంటున్నాను. ఇలా చేయడం వల్ల పొడి పొడిగా తయారవుతుంది. ఈ పన్నీర్ అనేది మనకి ఉండలు మాదిరి ఉండకూడదు అనమాట. అందుకనేసి నేను ఈ విధంగా అరచేతితో మ్యాష్ చేస్తున్నాను. మొత్తం కూడా పొడి పొడిగా అయ్యే విధంగా. సో మనకి స్టవ్ మీద పాలు మరుగుతూనే ఉంటాయి. ఒక పక్క ఈ పన్నీర్ని మనం మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా తయారవ్వాలన్నమాట మొత్తం పన్నీర్ అనేది కూడా మనకి. ఈలోపు చూడండి, స్టవ్ మీద పాలన్నీ కూడా దగ్గరగా వచ్చాయి కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, పాలు ఎంత దగ్గరకు వచ్చాయో. 1/2 లీటర్ పాలు వచ్చేసి 1/4 లీటర్ వరకు వచ్చాయన్నమాట. అంతవరకు మనము కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 120 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకూడదు షుగర్. ఫస్ట్ కొద్దిగా షుగర్ వేసేసి అది మెల్ట్ అయిన తర్వాత ఇంకా సగం మిగతా షుగర్ ఉంది కదా, ఆ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాలు విరిగిపోయాయి కదా, అవి వచ్చేసి 1/2 లీటరు. ఇప్పుడు స్టవ్ మీద కుక్ చేసుకుంటున్న పాలు వచ్చేసి 1/2 లీటరు. వీటి అన్నిటికీ 120 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పన్నీరు, ఆ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. సో అంతా ఒకటేసారి వేసుకోకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా వేసుకుంటూ పొడి పొడిగా ఏ విధంగా చేత్తో అంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఆ విధంగా వేసుకోవాలన్నమాట. మనకి పొడి పొడిగా ఉండాలి ఈ పన్నీర్ అనేది, ఉండలు మాదిరిగా ఉండకూడదు. సో ఇలా అంతా పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది చిక్కగా తయారయ్యేంత వరకు మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మర్చిపోకండి, దగ్గరగా ఉండి అంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దగ్గరగా తయారయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చూడండి, కాసేపటికి ఈ విధంగా దగ్గరగా అయింది కదా, ఇంతవరకు అయితే సరిపోతుందన్నమాట. సో చూడండి, ఎప్పుడైనా పాలు విరిగిపోయాయి అనుకోండి, పన్నీర్ని లేదా ఇలా స్వీట్ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ అనేది తయారవుతుందన్నమాట మనకు ఈ విరిగిపోయిన పాలతో. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ చిక్కగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనకు
కలాకండ్ బర్ఫీ అనేది గట్టిగా వస్తుందన్నమాట. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక గాజు గ్లాస్లోకి అదే గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను. మీ దగ్గర గాజు బౌల్ లేకపోతే స్టీల్ది ఉంటుంది కదండి క్యారియర్ బాక్స్, అందులో అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇలా అంతా వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాదం పప్పు, జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా అంతా గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫస్ట్ 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత బయటికి తీసేసి బర్ఫీల మాదిరిగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మూత ఉంచుకొని ఇంకొక 1 అవర్ వరకు మనం రిఫ్రిజిరేటర్లో ఉంచుకున్నాం అనుకోండి, ఇవి గట్టిగా తయారవుతాయి అన్నమాట. లేదంటే లూజ్గా వస్తుంది మనకు బర్ఫీ అనేది. సో నేను 2 అవర్స్ తర్వాత బర్ఫీల మాదిరి కట్ చేశాను కదా ముందు నైఫ్తో, ఆ నైఫ్తో కట్ చేశాను కదా, వాటిని తీసి పక్కన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఒకవేళ గిన్నె నుంచి ఊడి రాకుంటే కనుక గిన్నెని 2 మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంచారనుకోండి, అది బర్ఫీ అనేది ఈజీగా ఊడి వస్తుంది అనమాట గిన్నె నుంచి. అంతేనండి, విరిగిపోయిన పాలతో ఎమ్మీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెసిపీ అనేది తయారైపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.